జహీరాబాద్ ఎంపీ భూ కబ్జాల్లో ఆరితేరిపోయారా? తన చేతికి మట్టి అంటకుండా పని కానిచేస్తున్నారా? ప్రజల సమస్యలు తీర్చాల్సిన నాయకుడే వారికి సమస్యగా మారారా? వందల ఎకరాల కబ్జా ఆరోపణలకు ఎంపీ ఏం చెబుతారు? బీబీ పాటిల్ మీద నాన్ లోకల్ ముద్ర పెరగడానికి కారణాలేంటి? తన పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎంపీ లాట్స్ నిధుల ఖర్చులో ఎందుకు వెనుకబడ్డారు? అవడానికి బడా పారిశ్రామికవేత్త. జహీరాబాద్ ఏరియాలో మాత్రమే ఆయన గురించి అంతో ఇంతో తెలుసు. తెలంగాణ ఉద్యమంలో పెద్దగా పాల్గొన్నది లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడింది లేదు. అలాంటి వ్యక్తి 2014 ఎన్నికలకు ముందు సడన్ గా టీఆర్ఎస్ లో చేరి ఎంపీ టికెట్ ఎగరేసుకుపోయారు. ఆయనే బీబీ పాటిల్. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ మీద 1,44,631 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన వ్యవహారాలన్నీ పూణే నుంచి నడిపిస్తారు. లోకల్ కాదన్న ప్రచారం కూడా నియోజకవర్గంలో ఉంది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆంధోల్, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 14,45,246. 2014 ఎన్నికల్లో జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా మిగతా 5 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. తర్వాత ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ సీటు కూడా అధికార పార్టీ ఖాతాలో పడింది. లోక్సభలో బీబీ పాటిల్ అటెండెన్స్ 78% ఉంది. 33 చర్చల్లో పాల్గొన్న ఎంపీ వివిధ అంశాలకు సంబంధించి 339 ప్రశ్నల్ని సభ ముందుంచారు. హైకోర్టు విభజనతో పాటు పలు అంశాలపై మాట్లాడారాయన. ఇక పనితీరు పరంగా చూస్తే ఎంపీ లాట్స్ ఖర్చులో బాగా వెనుకబడి ఉన్నారు జహీరాబాద్ ఎంపీ. దాదాపు 20 కోట్ల రూపాయల నిధులతో పనులు చేయించాల్సిన సమయంలో ఆయన ఖాతాలో 5 కోట్లే పడ్డాయి. సకాలంలో పనులు పూర్తి చేసినట్టు అండర్టేకింగ్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో మిగతా నిధులు విడుదలవ్వలేదు. ఎంపీ మాత్రం 16.5 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయని త్వరలోనే వాటిని పట్టాలెక్కిస్తానంటున్నారు. कौलास में हम लोग पूरा डेवलपमेंट किए रहे सो डेवलपमेंट भी विदिन 3 मंथ्स करके उसको पूरी का पूरा 100% डेवलपमेंट करेंगे, ऐसा हमारा पूरा है. उसमें IHL हो दो या बाकी ड्रेनेज सिस्टम्स हो दो, इंफ्रास्ट्रक्चर्स होने दो या तो हेल्थ सर्विसेज होने दो, एजुकेशन होने दो, सभी काम देने का काम किया. उसी तरीके से हम लोग इवन दो अब जहरा संगम के सेकंड अडॉप्शन विलेज है, वहाँ पे हम एक अच्छा एक्शन प्लान लेके वहाँ पे एक नेशनल हाईवे लाने के लिए भी हम कोशिश कर रहे हैं. वहाँ पे नेशनल हाईवे आने के बाद वहाँ का इंफ्रास्ट्रक्चर अच्छा हो जाएगा और डेफिनेटली आने वाले दिनों में वो टेम्पल को एक अलग इम्पोर्टेंस रहने से उसको और ज़्यादा इससे अच्छा काम करके वो टेम्पल का वो भारत देश में वो टेम्पल का एक इम्पोर्टेंस है. हमारे महाराष्ट्र कर्नाटक से भी वहाँ पे लोग आते रहते हैं. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పెద్దపట్నం, కామారెడ్డి అలాంటి చోట కూడా ఎంపీ లాట్స్ తో కనీస అభివృద్ధి జరగడం లేదంటున్నారు స్థానికులు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని, ఇంకెప్పుడు నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు. సమస్య చెప్పుకుందామంటే పాటిల్ అస్సలు అందుబాటులో ఉండడం లేదన్నది కామారెడ్డి వాసుల కంప్లైంట్. ఎంపీ బీబీ పాటిల్ గారు ఎలక్షన్స్ లో చాలా హామీలు ఇచ్చారు కానీ నెరవేర్చడంలో విఫలమైంది ఆయన. ముఖ్యంగా మా కామారెడ్డి రైల్వే స్టేషన్ ఇదివరకు సురేష్ కుమార్ షెట్కార్ గారు ఎంపీ ఉన్నప్పుడు కొత్తగా డెమో రైలు వచ్చింది, లోకల్ ప్యాసింజర్లు వచ్చినాయి. ఈయన వచ్చిన తర్వాత కొత్త ట్రైన్లు ఏం లేవు. ఓకా రామేశ్వర ఎక్స్ప్రెస్ ఇక్కడ కామారెడ్డిలో ఆపిస్తా అని చెప్పిండు, అది కూడా ఆపడం లేదు. ఇక్కడ రామేశ్వరం వెళ్ళే వాళ్ళు నిజామాబాద్ ఒక 60 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కర్ణాటకకి, మహారాష్ట్రకి ఒక 3-4 జిల్లాలకి ఒక హెడ్ క్వార్టర్ ఇది. ఈ హెడ్ క్వార్టర్లో ఆ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగితే వేలాది మంది ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుండే. కనీసం ఎక్స్ప్రెస్ ఒక 2 నిమిషాలు ఆపడానికి ప్రయత్నించట్లేదు ఆయన. ఆయన ఎంపీగా ఉండి ఏం సాధించిండో మరి ఆయనకే తెలియాలి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా మొదట జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ ని, తర్వాత జహీరాబాద్ నియోజకవర్గంలోని జరాసంఘం ని దత్తత తీసుకున్నారు ఎంపీ. కౌలాస్ లో అరకొర అభివృద్ధి కనిపిస్తోంది. ఊళ్ళో 9 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయని సర్పంచ్ గొప్పలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కమ్యూనిటీ హాల్ నిర్మించినా అది ఉపయోగంలో లేదు. కనీస సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగుపడలేదు. మరి ఆ 9 కోట్లు ఎటు పోయాయన్నది అసలు క్వశ్చన్. ఒక గోదాం సార్ 35 లక్షలు, 2 అంగన్వాడీ 8 లక్షలు సార్. మరి ఇక్కడ ఇప్పుడు శాంక్షన్ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీగా. కౌలాస్కి గోడాం 25 లక్షలు సార్. మళ్ళీ లైబ్రరీ బిల్డింగ్ 20 లక్షలు సార్. ఇట్లా ఇంకా మరుగుదొడ్లు సార్ 800 మరుగుదొడ్లు సార్. మళ్ళీ 651 ఇంకుడు గుంత అయింది సార్. స్వచ్ఛ భారత్ మొత్తం సాధించుకున్నాం సార్. మేము ఇంకా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. దీని తర్వాత కూడా చేస్తారని మేము సమస్త గ్రామస్తులం ఆశిస్తున్నాం సార్. ప్రభుత్వం
అధికారంలో ఉన్నాం, ప్రభుత్వంది ఏం తప్పులేదు సార్. కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ దృష్టి సారించి మళ్ళొకసారి మేము విజ్ఞప్తి చేస్తాం ఎంపీ గారికి. ముందు దత్తత తీసుకున్న కౌలా సంగతి అలా ఉంటే తర్వాతదైన జురాసంఘం పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ తట్టబట్టి తీయలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. గ్రామస్తులు మాత్రం ఎంపీ దత్తత తీసుకుంటున్నారంటూ భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇంకా ఇక్కడ గ్రామంలో మురికి కాలువలు అన్ని దెబ్బతిన్నాయి. చాలా పురాతన మురికి కాలువలు ఉన్నాయి. కాలువలు నిర్మించవలసి ఉన్నది. మరియు ఇంకా కొద్ది ఇంకో 20% వరకు చిన్న చిన్న గల్లీలో సీసీ రోడ్లు వేసేది ఉంది. మరియు వాటర్ పైప్ లైన్ కూడా చాలా పురాతనం ఉంది. చాలా ఎక్కువ లీకేజెస్ వస్తున్నాయి. వాటర్ పైప్ లైన్ ఒకటి కావాలి. అయితే ఎస్సీ బీసీ అన్ఎంప్లాయిడ్ పిల్లలకు జర సబ్సిడీ లోన్స్ ఎక్కువ వస్తే వాళ్ళకు కూడా జీవనోపాధి కలుగుతుందని అందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎంపీ స్థానికుడైతే కదా ఇక్కడి ప్రజలకు ఏదైనా చేద్దామన్న ప్రేమ కానీ, ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామన్న తపన కానీ ఉండటానికని అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. కాంగ్రెస్ హయాంలో మంజూరైన వాటిని తన క్రెడిట్ గా చెప్పుకోవడం తప్ప బీబీ పాటిల్ కొత్తగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదంటున్నారు. ఎంపీ అవ్వకముందు తెలంగాణ కోసం చేసింది ఏమీ లేదు, అయ్యాక ఓట్లేసిన ప్రజల కోసం చేసింది లేదని విమర్శిస్తున్నారు మాజీ ఎంపీ సురేష్ షెట్కర్. హైవే నంబర్ 161 నాశ్రమం వల్లనే రావడం జరిగింది. అదే కాకుండా నీమ్స్, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నీమ్స్ మన జైరాబాద్ ప్రాంతానికి నీమ్స్ ఇప్పుడు మనం ఇండస్ట్రీ పెడతామని అందరూ చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ తెచ్చిన ఘనత అప్పుడు ఇండస్ట్రీ మంత్రిగా గీతారెడ్డి గారు, ఎంపీగా నేను ఇద్దరు కృషి వల్లనే అంత పెద్ద నీమ్స్ రావడం జరిగింది. అంటే అవే వచ్చి ఆ కార్యక్రమాలనే ఈరోజు కానీ మా కార్యక్రమాన్ని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నిజంగా వాళ్ళు ఒక్క కార్యక్రమం మేము ఇది తెచ్చాము అన్న స్వగరం చెప్పిన కార్యక్రమాలు ఏం లేవు. ఇప్పుడు మా నారాయణఖేడ్ నియోజకవర్గం మోడల్ డిగ్రీ కాలేజ్ టోటల్లీ సెంట్రల్ స్పాన్సర్డ్ 13 కోట్లు అని చెప్పడం, దానికి ఇనాగరేషన్ వీళ్ళు చేసి మేము తెచ్చినామని చెప్తా ఉన్నారు. ఎల్లారెడ్డిలో 13 కోట్ల మోడల్ డిగ్రీ కాలేజ్ తెచ్చినాం ఎల్లారెడ్డికి. అది కూడా మరి మేము తెచ్చిన ఘనత ఉంది. అంటే ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉంటే అవన్నీ ఆనాడు తెచ్చిన కార్యక్రమాలనే వీరు మేము తెచ్చాము మా ద్వారా ఇచ్చిందని చెప్తా ఉన్నారు. కానీ జీవోలు ఉంటాయి కదా, ఏ సంవత్సరం ఏ జీవో ఇష్యూ అయింది ఆ జియో ప్రకారం చూస్తే తప్పకుండా తెలుస్తా ఉంది. నిమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరైన 1 ఎకరం భూమి సేకరించలేదని, తాను ఎన్నికయ్యాకే సేకరణ మొదలైందంటున్నారు పాటిల్. జహీరాబాద్ కామారెడ్డికి రైల్వే బ్రిడ్జిలు శాంక్షన్ అయ్యాయని, నారాయణఖేడ్ లో ఫుడ్ పార్క్ తో ఉపాధి అవకాశాల్ని మెరుగుపడతాయంటున్నారు. దత్తత గ్రామాల అభివృద్ధి మీద కూడా శ్రద్ధ పెడుతున్నారన్నది ఆయన మాట. NREGS में हमने बहुत सारे डेवलपमेंट के प्रोग्राम लोगों को देने का काम किया है. हमारे जो बस स्टैंड में मैचिंग फंड में ट्रांसपोर्ट मिनिस्ट्री के साथ यहाँ के हमारे महेंद्र रेड्डी साहब के साथ में डिस्कशंस करके करीबन 7 से लेकर 8 बस स्टैंड हम लोगों ने NREGS में देने का काम किया है. एजुकेशन के लिए बहुत सारे जगह पे मॉडल स्कूल में फर्नीचर्स या तो लैट्रिन बाथरूम के लिए भी बहुत सारे पेमेंट दिए से. हमारा प्रायोरिटी एजुकेशन के ऊपर, हेल्थ के ऊपर और एग्रीकल्चर पे ज्यादा है. అభివృద్ధి సంగతి అలా ఉంచితే సమస్యలు తీర్చాల్సిన ఎంపీనే పెద్ద సమస్యగా మారారన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గం కంఘీలో భూ కబ్జాలు చేశారని, రైతుల్ని మోసగించారన్న ఆరోపణలున్నాయి. శర్మ అనే వ్యక్తి తమ దగ్గర 100 ఎకరాలు కొని పూర్తిగా డబ్బులు ఇవ్వలేదని, ఇప్పుడు ఎంపీ వచ్చి అవే భూముల్ని నేను కొనుక్కుంటున్నానంటూ దౌర్జన్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. గట్టిగా ఎదిరించిన వాళ్లని గూండాలతో బెదిరిస్తున్నారని, అసలు శర్మకి ఎంపీకి సంబంధం ఏంటని నిలదీస్తున్నారు రైతులు. శర్మ అనే పార్టీకి, ఢిల్లీ అనే పార్టీ శర్మ అనే వ్యక్తికి 2011లో 40,000 రూపాయల చొప్పున మాట్లాడి కేవలం వాళ్ళు మాకు 10,000 ఇచ్చి, అడ్వాన్స్గా 10,000 ఇచ్చి మళ్ళీ తర్వాత ఇస్తాము, కబ్జాలోకి వచ్చినప్పుడు ఇస్తాము, అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తామని చెప్పి వారు వెళ్ళిపోవడం జరిగింది.